ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. 3 రోజుల పాటు నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నిన్న సాయంత్రం సచివాలయంలో మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం నారావారిపల్లెకు చేరుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. నేడు నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. 70 లక్షలతో రంగపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు. నారావారిపల్లెలో 33-11 kV సెమీ ఇండోర్ సబ్స్టేషన్, 1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవిని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో 45 లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్, ఎస్వి యూనివర్సిటీలో 7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, 5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణ్ డ్యాముకు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా 126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు 10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారు సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లను కేంద్రం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళుతున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సీఎం, మంత్రి లోకేష్ పరిశీలించారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నిరాశ నిస్పృహలతో ఏ పండుగ సంతోషంగా జరుపుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ప్రతిరోజు పండుగ వాతావరణం నెలకొందని స్పష్టం చేశారు. నగర శివారు రామవరపాడు బ్రిడ్జి దగ్గర గల అంబేద్కర్ స్కూల్ ప్రక్కన కండ్రిక రోడ్డులో సోమవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలతో పాటు ఎగ్జిబిషన్ను ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. సిరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆయన సతీమణి బోండా సుజాత, కుమారుడు బోండా సిద్ధార్థ హాజరయ్యారు. సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు, కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో గెలిచిన విజేతలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న దివ్యాంగురాలను ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతి అందజేశారు. అలాగే ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా భోగి మంటలను వెలిగించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నిరాశ నిస్పృహలతో ఏ పండుగ సంతోషంగా జరుపుకోలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ప్రతిరోజు పండుగ వాతావరణం నెలకొని ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సంక్రాంతి సంబరాలు మా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మా తెలుగు తమ్ముళ్ళందరికీ, అంతేకాకుండా విజయవాడ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే గ్రామాన రైతులకి పంట వచ్చే సమయంలో జరిగే ఈ పండగ అందరూ కూడా కళాకారుల్ని పోషించే విధంగా చూస్తే మనం పల్లెటూరులో గంగిరెద్దులు, గొబ్బెళ్ళు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ విజయవాడ నగరానికి కూడా తీసుకువచ్చి మా విజయవాడ ప్రజలు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ, లేకపోతే కూటమి నాయకులు కానీ ఇవాళ గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడికి ప్రతిబింబించే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కనిపించని సంక్రాంతి శోభ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలో కనిపిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోందన్నారు.
పెట్టుబడులు రావాలి, ఆ పెట్టుబడుల వల్ల మన యువతకి ఉపాధి కలగాలి, అలాగే అందరి వ్యాపారాలని కూడా బాగుండాలని ఈరోజు సంక్రాంతి అంటేనే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరికీ కూడా సరదా. ఆ సరదాని అన్ని చోట్ల కూడా అత్యంత వైభవంగా జరిపేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది. చక్కటి ముగ్గుల పోటీలు, అలాగే గంగిరెద్దులు, హరిదాసులు, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు, పిల్లలు ఆడుకోవడానికి అనేకమైన జైంట్ వీల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఈ పండగ 3 రోజులు ప్రభుత్వం సహకారంతో, ముఖ్యమంత్రి ఆశీస్సులతో బ్రహ్మాండంగా జరగాలని. అయితే మన తెలుగు సాంప్రదాయాన్ని, కొత్త సంవత్సరం, కొత్త సాంప్రదాయాలు, ఏదైతే అందరి జీవితాల్లో వెలుగులు నింపే ఒక సంక్రాంతి ఇక్కడ చాలా మంచి ఏర్పాట్లతో పిల్లలకు, పెద్దలకు, మహిళలకు, అన్ని వర్గాలకు కూడా ఆట పోటీలు నిర్వహిస్తూ మన సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం చాలా సంతోషకరం. ఇది రానున్న సంవత్సరాల్లో కూడా ఇప్పుడున్న జనరేషన్ వారికి మన సాంప్రదాయాన్ని తెలిసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ, 1వ డివిజన్ అధ్యక్షులు కొమినేని సురేష్, ప్రోగ్రామ్స్ ఆర్గనైజర్స్ కంచి ధనశేఖర్, బత్తుల కొండ, చింతల అనిల్, గొట్టిముక్కల వెంకీలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ రూరల్ పరిధిలోని రామవరపాడులో కొలువైయున్న శ్రీ వెంకమ్మ పేరంటల్లమ్మ తల్లి సంక్రాంతి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గన్నవరం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆలగడ్డ వెంకట్రావు తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి అమ్మవారికి సారె సమర్పించారు. విజయవాడ రూరల్ మండల పరిధిలోని రామవరపాడులో కొలువై ఉన్న శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి సంక్రాంతి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారిని ఆమె పుట్టినిల్లైన రాజుల బజార్ నుంచి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, తీన్మార్ డప్పులు మరియు భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకువెళ్లారు. గ్రామ వీధులన్నీ భక్తుల జయ జయ ధ్వానాలతో ఆధ్యాత్మిక శోభతో మిన్నంటాయి. ఈ వేడుకల్లో గన్నవరం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ప్రాంతీయ ప్రయోజనాల దృష్ట్యా రామవరపాడుతో సహా ఈ 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. లేకపోతే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు మరియు పారిశుద్ధ్య సమస్యల నుండి విముక్తి లభించే పరిస్థితి లేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి విన్నవిస్తానని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వచ్చే ఏడాది అమ్మవారి ఉత్సవాల నాటికల్లా ఈ గ్రామాలను కార్పొరేషన్లో కలిపేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అమ్మవారి అనుగ్రహం ఉంటుందని బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా అమ్మవారిని కూడా కోరారు. లేకపోతే ఈ 10 గ్రామాల ప్రజలకి సాగునీరు కానీ చెత్త సమస్య కానీ పోయే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రియాంక, చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు లక్కన్ రాజు, మల్లికార్జునరాజు, పోత వెంకటే, దుర్గా నాగేశ్వరరావు, కాకాని శివరాం, గడ్డం ఏడుకొండలు, అడ్డగిరి రజని, వేమనేని కనకదుర్గ, ఇనమాల పార్వతి, ముదలి సంధ్య మరియు ఇతర ముఖ్య నేతలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక ఇచ్చింది.
డిఏ వివిధ రకాల పెండింగ్ బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. డిఏ, డిఆర్ ఏరియన్స్ కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు 2,653 కోట్ల నిధులు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న డిఏ, డిఆర్ ఏరియన్స్ కోసం 1,100 కోట్లు, పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు 110 కోట్లు, ఈఏపీ, నాబార్డ్, సోస్కి, సిఆర్ఎఫ్ పన్నుల 1,243 కోట్లు మంజూరు చేసింది. దీంతో మొత్తం 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కృష్ణా జిల్లాలో మరో కొత్త రీచ్లను గుర్తించి 24 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుకను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 5 ఇసుక రీచ్లకు గాను నార్త్ వల్లూరు, రొయ్యూరు, చోడవరం, పడమటలంక 4 ఇసుక రీచ్లలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలు తీసుకుని వెళ్లడానికి అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ బీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ ఎన్ నవీన్తో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రస్తుతం 5 ఇసుక రీచ్లకు గాను నార్త్ వల్లూరు, రొయ్యూరు, చోడవరం, పడమటలంక 4 ఇసుక రీచుల్లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలు తీసుకుని వెళ్లడానికి అందుబాటులో ఉందన్నారు. 5వ ఇసుక రీచి పాప వినాశనంలో 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నప్పటికీ అది ప్రస్తుతం టెండర్ల దశలో ఉందన్నారు. కొత్తగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు సెమీ మెకనైజ్డ్ కొత్త ఇసుక రీచ్లను గుర్తించాలని, రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకొని 24 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు గట్టి నిఘా ఉంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా సొంత అవసరాలకు ఇసుకను త్రవ్వకుండా నిరోధించాలన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గంలోని అందరం కలిసి పనిచేస్తూ బాగుపడతామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకే చిత్తశుద్ధితో పనిచేస్తున్నానన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలు అందించేందుకు చిత్రం పరిసర గ్రామాల ప్రజలు పోటెత్తారు. ప్రజల నుండి సమస్యల అర్జీలను అందుకున్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ప్రభుత్వ పాలసీ ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి కొంత ఆలస్యం అవుతుందని, ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరిస్తామని అర్జీలు అందించిన వారికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నమ్మి అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో పనిచేస్తున్నామని అన్నారు. ప్రజలతో కలిసి నడుస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల వరకే పార్టీలని, తర్వాత అందరినీ ప్రజలుగానే భావిస్తానని పేర్కొన్నారు. ఒక మంచి కోసం పనిచేస్తే ఆపే సంస్కృతిని మానుకోవాలని, ఇప్పటికే ఈ సంస్కృతి కొన్ని గ్రామాల్లో ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయాల కంటే మనందరికీ అభివృద్ధి ముఖ్యం కావాలని పిలుపునిచ్చారు. అన్నీ వదిలేసి ప్రజల కోసం వచ్చారని, అందరికీ అందుబాటులో ఉంటారని, తన సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. అనంతరం కృష్ణా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికైన మండల తహసీల్దార్ లోకరాజును ఎమ్మెల్యే రాము అభినందించారు. మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇంకేమేమి చేయొచ్చు అనేది కూడా మనం గమనించుకుంటూనే ఉన్నాం ప్రతి ఒక్కటి. ఇంకొక విషయం ఏంటంటే పక్కనే ఉన్న ఆ చెరువు కూడా మండా చెరువు కూడా తవ్వకం పెట్టాలని చెప్పారు. ఎందుకంటే రోడ్డు కోసుకుపోయేటట్టుంది, దాన్ని గట్లు వేయాల్సిందే ఇమీడియట్గా. ఓకే, అది కూడా ఇమీడియట్గా చేసుకోమని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను. సో అందరూ కలిసి కూర్చుని ఏదైనా కానీ గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మనకి గుర్తుంటే, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఎలక్షన్ అయిపోయింది, మనకి ఇంకా పార్టీలు లేవు, వేరే లేవు, ఏమీ లేదు, అందరం ప్రజలమే, అందరం కలిసి బాగుపడాలి. సో గ్రామానికి సంబంధించి మీ దగ్గర ఒక మంచి లక్షణం చూశాను. కొన్ని గ్రామాల్లో ఇంత కలిసికట్టుతనం కనపట్టలేదు యాక్చువల్గా. ఇంకా ఒకళ్ళు పని చేస్తామంటే ఇంకోళ్ళు ఆపేవాళ్ళు ఉంటారు. ఇలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. ఇంకా నేను వాటి గురించే బాధపడుతూ ఉంటాను ఎప్పుడు. కానీ ఇక్కడ గ్రామంలో మాత్రం అందరూ కలిపే ముందుకు వస్తూ ఉన్నారు. సో మీకు అభినందనలు దానికోసం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిబద్ధతతో, నాణ్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 85 రెవెన్యూయేతర అర్జీలు రాగా వీటిలో పోలీసు శాఖకు 19, పురపాలక 15, పంచాయతీరాజ్ 10, డిఆర్డీఏ 8, వైద్య ఆరోగ్యం 5, పౌర సరఫరాల శాఖకు 4 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్, మరో సమావేశ మందిరంలో రాన్ రెవెన్యూ పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహ తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 85 రెవెన్యూయేతర అర్జీలు రాగా వీటిలో పోలీసు శాఖకు 19, పురపాలన 15, పంచాయతీరాజ్ 10, డిఆర్డీఏ 8, వైద్య ఆరోగ్య 5, పౌర సరఫరాల శాఖకు 4 అర్జీలు వచ్చాయి. అదేవిధంగా విద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు 3 చొప్పున, రహదారులు, భవనాలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఇరిగేషన్, రవాణా, డ్రామాలకు 2 చొప్పున అర్జీలు అందాయి. కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్కు 88 అర్జీలు వచ్చాయి. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో జాప్యానికి తావు లేకుండా పరిష్కరించాలని అన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో నిర్దేశ గడువులోగా అర్జీలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య సూచించారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల జరుగుతున్న వరుస అపచారాలకు ప్రాయశ్చిత్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మాల్లాది విష్ణు అమ్మవారికి పట్టుచీర, గాజులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి దుర్గగుడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని విమర్శించారు. భవానీ దీక్షల విరమణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ ఈవోలే ఇరుముళ్లు విప్పడం అపచారమని మండిపడ్డారు. ఆలయంలో 3 గంటల పాటు విద్యుత్ నిలిచిపోవటం, అభిషేకపు పాలలో పురుగులు రావటం, ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేయడం వంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, శ్రీకుర్మల్లో తాబేళ్ల మృతి, సింహాచలంలో గోడకూలి భక్తులు మరణించడం వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. 41 రోజులు దీక్షలో ఉండి భవానీలు వచ్చి చాలా గిరి ప్రదక్షిణ చేసి హోమగుండంలో నెయ్యిని సమర్పించుకొని కొబ్బరి చెప్పే హోమగుండంలో వేసి ఇరుముడి విప్పాల్సిన పరిస్థితి. కానీ ఇది అధికారులను, పాలక మండలి ఈ యొక్క అపచారానికి మద్దతు పలుకుతూ వాళ్లే చేస్తుంటే అసలుకి వైదిక ధర్మం ఏమైపోతుందో మాకు అర్థం కాని పరిస్థితి. కరెంటు మన ప్రసాదాల కౌంటర్ల దగ్గర కరెంటు షాక్ కొట్టడం, అతను కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు. ఇన్ని వివాదాలు అమ్మవారు కూడా చుట్టూ తిరుగుతుంటే కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన పరిస్థితి లేదు. పవర్ కట్టు 3 గంటల పాటు ఒక ప్రధానమైనటువంటి దేవాలయంలో అందరి కోరికలు తీర్చేటటువంటి కొలువై ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో పవర్ కట్ అయితే ఎందుకని రాష్ట్ర ప్రభుత్వము చర్చలు జరిపింది తప్ప దేవాదాయ శాఖతోనూ అలాగే విద్యుత్ శాఖతోనూ ఎందుకని చర్యలు చేపట్టలేదో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ గోశాల ఇక్కడ ఉంటే దీన్ని డిమాలిష్ చేసి ఇక్కడి నుంచి పోరంకి తరలించారు. పోరంకి తరలించడమే కాకుండా పైన ఒక 4 గోవుల్ని పెట్టారు. దసరా నవరాత్రుల సందర్భంగా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు ప్యాకెట్ పాలు కొని అమ్మవారికి శ్రీచక్ర అర్చన ఎందుకు చేస్తున్నారో భక్తులందరికీ కూడా సమాధానం చెప్పాలి అని చెప్పని అడుగుతాం. సంక్రాంతి పండుగ పేరుతో జూద క్రీడలు, కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమ కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ప్రజలను నూజివీడు టౌన్ ఎస్ఐ సత్య శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రజలు పోలీసు వారికి సహకరించి సంక్రాంతి పండుగను సాంప్రదాయ పద్ధతుల్లో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, నూజివీడు డీఎస్పీ కేవీవి ఎన్వి ప్రసాద్ ఆదేశాల ప్రకారం రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించేందుకు నూజివీడు మండలంలో ఏర్పాటు చేసిన బరులను నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్ సత్య శ్రీనివాస్, నూజివీడు మండల తహసీల్దార్ ఎస్ఐ నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి ట్రాక్టర్ సహాయంతో ధ్వంసం చేశారు. హైకోర్టు ఆదేశానుసారం సంక్రాంతి పండుగ పేరుతో జూద క్రీడలు ఆడకూడదని అవగాహన కల్పించడంతో పాటు పోస్టర్ ద్వారా ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. నూజివీడు టౌన్ సీఐ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ
పండుగ పేరుతో జోద క్రీడలు, కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమ కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించారు. ప్రజలు పోలీసు వారికి సహకరించి సంక్రాంతి పండుగను సంప్రదాయ పద్ధతుల్లో శాంతియుతంగా జరుపుకోవాలని సిఐ సత్య శ్రీనివాస్ సూచించారు. దేవుని గురించి బోధిస్తూ అనునిత్యం జపమాల పాటిస్తూ పఠిస్తూ అందరినీ దివ్య బలి పూజకు నడిపించిన గొప్ప మహనీయులు బ్రదర్ జోసెఫ్ తంబి అని కడప జిల్లా కమలాపురం మేత్రాసనం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బొడ్డాయపల్లి సతీష్ కొనియాడారు. కృష్ణా జిల్లా పెద్దౌటపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దౌటపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తంబి మహోత్సవాలు ప్రారంభ సూచకంగా జనవరి 4వ తేదీ నుంచి జరుగుతున్న నవదిన ప్రార్థనలు నిన్న రాత్రితో ముగిశాయి. 9వ రోజున కడప జిల్లా కమలాపురం మేత్రాసనం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బొడ్డాయపల్లి సతీష్ దివ్య బలిపూజ సమర్పించారు. క్రీస్తుని అనుసరించడంలో తంబి సుమాతృక అనే అంశం గురించి మాట్లాడారు. మనలను పాపాల నుండి రక్షించడానికి, మనలను మోక్ష మార్గంలో నడిపించడానికి దేవుని కుమారుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలో మానవ రూపంలో జన్మ పాపం లేకుండా జన్మించారని అన్నారు. అటువంటి క్రీస్తుని అనుసరించడంలో తంబి మనందరికీ ఆదర్శమని తెలిపారు. బ్రదర్ జోసెఫ్ తంబి తన అనుదిన జీవితం ద్వారా పరిపూర్ణంగా క్రీస్తును అనుసరించారని తెలిపారు. చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని పాటిస్తూ యేసుక్రీస్తు జీవితాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదురైనా ఏమాత్రం వెనుకంజ వేయకుండా దేవుని సేవ చేయాలన్న దృక్పథంతోనే ముందుకు సాగాలని తెలిపారు. స్వాగత గీతం పాడెదము, రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము, పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము, మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. దేవుని కృప, దేవుని ఆశీర్వాదము బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన సహాయమున మీకందరికీ రావాలని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. భక్తిమంతులకు దీవెనలు. ఎవడైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తాడో, దేవుని మాటకు విధేయించి లోబడి జీవిస్తారో వారికి దేవుడిచ్చేటువంటి వరములు ఎలా ఉంటాయి అని ఈనాడు మనము మొదటి పట్టణంలో వినబోతూ ఉన్నాం. అలాంటి వరములు మనకు కావాలి అంటే, దేవుని దీవెనలు మనకు కావాలి అంటే మనలో ఉన్నటువంటి పాపములను ఒప్పుకొని దేవుని క్షమాపణను అడుగుదాం. ఎప్పుడైతే దేవుని క్షమాపణను, దేవుని దీవెనలు మనం అడుగుతామో దేవుడు తన కృపావరములను మనపై కురిపిస్తాడు. అటువంటి ఉద్దేశంతో మనము చేసినటువంటి పాపములను ఒప్పుకొని దేవుని క్షమాపణను వేడుకొందాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.